ధ్యానిస్తానరమ్మా, మీరు లోతుగా ధ్యానిస్తానరా? ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని ధ్యానించేటప్పుడు లేదా చదువుతున్నప్పుడు ఏదైనా ఒక వాక్యము మీతో మాట్లాడినప్పుడు దాని గురించి మీరు లోతుగా వెళ్ళారా? లేదా పాస్టర్ గారు ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకో దేవుడు నాతో మాట్లాడినట్టు అనిపించింది, దీని గురించి ఏంటో వివరించండి అని ఇప్పుడు అడుగుతానరా? ఇంకా మనం పసిపిల్లల్లాగానే ఉంటున్నాం. చర్చికి రాకపోతే పాస్టర్ గారు ఏమంటాడు అన్న ఆలోచనతో తప్ప ఏమైనా నేను నేర్చుకోవాలి అన్న ఆలోచనతోని రావట్లేదు. మీరు ఒక్కళ్ళే కాదులేండి, అందరంతే ఉన్నారు. ఎందుకంటే పట్టింపు అనేది లేదు. ఏదో చర్చికి వెళ్తే ఆశీర్వాదం వస్తుందేమో అన్న ఆలోచన తప్ప అసలు నేను ఏం నేర్చుకుంటున్నాను, నేను ఏం విడిచిపెడుతున్నాను, నేను ఏం పొందుకుంటున్నాను అన్న ఆలోచన ఉండట్లేదు.